హాయ్ అందరికీ. ఇప్పుడు సుమారు ఒక 15 years ఎగో నేను చదివిన హాస్టల్ వచ్చిన చాలా రోజుల తర్వాత లోపలికి వెళ్ళి చూపిస్తాను. రండి లోపలికి వెళ్దాం. లోపల ఎట్లా మారిపోయిందో చాలా సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి మీకు చూపిస్తా చూడు. అదే మేము పడుకునేది. పడుకొని ఇక్కడ ప్రేయర్ చేసుకుంటుంది. దగ్గర క్లోజప్లో కూడా చూపిస్తాం మీకు అన్నీ. ఫస్ట్ మేము ప్రేయర్ చేసుకునే చర్చ్ ఇక్కడే ఉంటుండే. సుమారు 14 years అవుతుంది, 14-15 years అవుతుంది. అప్పటి నుంచి మారిపోయింది బాగా. పైకి వెళ్తున్నాం. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం పైన ఎట్లుందో. ఇక్కడే ఈ మెట్ల పైన ఇలా దొర్లుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ మెమరీ, రైట్? మాస్టర్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎట్లుందో, హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎవ్వరు లేరు. ఇట్లుంది కదా. ఇక్కడనే నుంచొని ఇది నా సెల్ఫ్. చలికాలంలో ఈ కింద పడుకునేటోని నేను, అంటే అంత చిన్నగా ఉన్నా నేను అప్పట్లో. ఇక ఇక్కడ అందులో పడుకునేటోని. ఈ పైన నా బాక్స్ ఉంటుండే. ఇది నా బాక్స్. ఇక్కడ మామూలుగా అయితే ఇది నేను వండుకునే ఫ్లోర్. ఎప్పుడు 8th classలో, 8th, 9th, 10th జ్ఞాపకాలు ప్రతి, రైట్? ఇంకా మిగతా ప్లేసులు కూడా చూపిస్తారండి. చూసిలా యేసు స్నేహ నిలయం చర్చ్ అనేది January 8th, 2001లో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి డేట్ గుర్తుంది. మేము చదువుకునేటప్పుడు ఈ టైల్స్ అన్నీ లేకుండే. అది మా స్టోర్ రూమ్. అప్పట్లో నేను ఎస్ఎస్సీలు ఉన్నప్పుడు, హాస్టల్ లీడర్ ఉన్నప్పుడు హ్యాండ్కి నాతానే ఉంటుండే మొత్తం. ఇక్కడనే పేపర్ చదువుకుంటుంటే నేను రోజు పేపర్ వస్తుండే. పిల్లలు అందరు ఇంగ్లీష్ పేపర్ చదువుతారు, ఎందుకంటే అందుకే. ఓ మై గాడ్, ఇప్పటికి కూడా ఇన్నే చదువుకుంటున్నట్టు ఫాదర్స్. ఇట్లాగా చూడు, పేపర్ ఇంకా ఉంది. ఇంకా చూద్దాం, వేరే ప్లేస్లో కూడా ఇంకా చూపిస్తా. మేము ఫుట్బాల్ ఆడుకునే గ్రౌండ్ ఏదంటే అప్పట్లో ఆడుకునే టీమ్ ఇదే గ్రౌండ్, రైట్? సో నైస్ కదా. సో ఈరోజు సండే కాబట్టి ఈరోజు కూడా మాస్ ఉంటుంది. దానికోసం అది ఇప్పుడు అటెండ్ కావాలి మాస్క్. సండే కదా. ఇదే మా మినీ క్రికెట్ గ్రౌండ్. అప్పట్లో 15 years అగో. ఇప్పుడు అంతా ఖరాబ్ అయిపోయింది కానీ చెత్తేసారు. కానీ అప్పట్లో బాగుంటుండే. కాకపోతే చిన్నపిల్లలం కదా, అప్పుడు అట్లనే ఆడుకునేట్టు అన్నట్టు. సున్నికి కూడా బాగుంటుండే. ఆ బాల్యం ఇప్పుడు రాదు కదా. సో భవిష్యత్తులో ఫాదర్ అవ్వాలనుకునే వారికి సెమినరీ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇదే. అప్పుడప్పుడు ఇక్కడ మేము వస్తుంటే, యాక్చువల్లీ ఫార్గెటెడ్ వానస్ వన్ థింగ్. బ్రదర్ సన్నీ అని ఉంటుండే, బాగుంటుండే. నేను ఇప్పుడు ఎక్కడున్నాడో, ఫాదర్ అయిపోయి ఉండొచ్చు ఆయన. ఎన్నటికైనా ఒకసారి కలుస్తా ఆయనని. ఇది మెయిన్గా ఫుట్బాల్ ఆడుకునేది ఇక్కడనే ఆడుకుంటుంది. అవతల ఫాదర్కి ఇట్లా ఎప్పుడైనా తిడితే ఇక్కడ వచ్చేసింటుంది. అప్పట్లో చెట్లు అవన్నీ లేకుంటుండే. బాగుంటుంది. ఇక్కడ వాలీబాల్ ఆడేది ఫాదర్కి ఇట్లా అందరూ. సౌండ్ వస్తుంది, నేను అన్నందుకు అంటలేదేమో. సో ఐ వాంట్ షో వన్ మోర్ థింగ్. 3 గంటలకు వచ్చేసి మేము సండే వస్తే చాలు, హాస్టల్ పిల్లలు అమ్మాయిలు వస్తారని చెప్పి 3 గంటలకు స్నానాలకు బాత్రూమ్ స్పేస్ ఉండేది కాదు కాబట్టి స్నానాలు చేసుకునేది. 3 గంటలకు వచ్చి ఇక్కడ స్నానం చేసుకునేది బోరింగ్ దగ్గర. బోరింగ్ అప్పుడు బాగుండే, ఈయనే చేసుకుంటుండే. మా షమ్మ అయితే 3:30కు వచ్చి చేసుకుంటుండే. 5 గంటలకల్లా స్నానం చేసేసుకుంటుండే అట్లా. ఇదే ఇక్కడనే అప్పట్లో బ్రదర్స్ జిమ్ చేస్తుండే. జిమ్ మెటీరియల్ అంతా ఉంటుండే. మనం కూడా లేపుతుంటే, అందుకని ఈ మాత్రం ఫిట్నెస్ ఉన్నాం. రేపాలే మన ఫిట్నెస్ గురించి. మరి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హాస్టల్ ఈ రకంగా ఉంది కదా.
ఈ చెట్లు అవన్నీ ఏం లేకుండే అప్పట్లో. సౌండ్ వచ్చింది చూసిరా, ఇస్తుంది సౌండ్. ఇంకోటి తెలుసా మీకు, ఇప్పట్లో పిల్లలకు హాస్టల్లో ఉన్న పిల్లలకు ఫాదర్స్ డబ్బులు మస్తు ఇస్తారు, కానీ అప్పట్లో మావాడు నాకు ఒక 30 రూపాయలు ఇస్తే చాలు, వారం 10 రోజులు ఉంటుంటి. 8 రూపాయలకు ప్లేట్ పూరి వస్తుండే, పూరియా 2 వస్తుండే, సారీ 16 రూపీస్కు. ఆ హోటల్ ఉంటుంది, ఆ టేస్ట్ ఇప్పటికీ నేను ఏడ తినలేదు. ఆ హోటల్ కాడికి మిమ్మల్ని తీసుకొని పోతా, కాకపోతే రష్ చాలా ఉంది కాబట్టి ఆడికి మేము క్లోజప్లో చూపించకపోవచ్చు. ఇది వాళ్ళ హోటలు, ఆడ నా వెనక కనిపించేది వాళ్ళ ఇల్లు అన్నమాట. సో ఏ రకంగా నడుస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు, రైట్? బాగుంది కదా, అంటే ఎవ్వరు ఇక్కడ అది చేయట్లేదు అట్లా. ఓకే.